శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఉదయం జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు 14 గంటలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కాసేపటి క్రితమే టన్నెల్లోకి వెళ్లింది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు మోడీకి వివరించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటన బాధ కలిగించిందన్నారు. మరొకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సొరంగంలో ఇరుక్కున్నటువంటి వారి గురించే తాను ఆలోచిస్తున్నానని, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని తనకు తెలిసిందని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రెస్క్యూ టీమ్స్ అన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని రాహుల్ ట్వీట్ చేశారు.